నమస్తే. తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ టార్గెట్ ఫిక్స్. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్షం బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాలు ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి కూడా తెలియకుండా గ్రౌండ్ లెవెల్లో ఒక సైలెంట్ ఆపరేషన్ జరుగుతుందని మీకు తెలుసా? శబ్దం చేయకుండా వేటాడే పులి వ్యూహం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ స్ట్రాటజీ కూడా అచ్చం అలాగే ఉంది. హర్యానా, పశ్చిమ బెంగాల్లో సక్సెస్ అయిన ఒక సీక్రెట్ ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలో దించబోతున్నారు. ఇంతకీ ఏంటా ఫార్ములా? రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ ఎలా మారబోతున్నాయి? తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. ఎలాంటి హంగామా, మైకుల మోతలు లేకుండా ఒక పక్కా మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తుంది. దీన్ని వాళ్ళు క్లస్టర్ స్ట్రాటజీ అంటున్నారు. ముందుగా వీళ్ళ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు. గ్రేటర్లో సత్తా చాటి ఆ తర్వాత మెల్లగా జిల్లాల వారీగా పట్టు సాధించాలి అనేది ప్లాన్. దీనికోసం ప్రతి ఇంటికి వెళ్లేలా క్యాడర్కు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు బీఆర్ఎస్ కంటే మేమే బెస్ట్ ఆప్షన్ అని జనాల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్స్లో, అలాగే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రామాల్లో బీజేపీ ఒక ప్రయోగం చేసింది. అదే హైపర్ లోకల్ గ్రౌండ్ స్ట్రాటజీ. అంటే గల్లీకో లీడర్, ఇంటికో కార్యకర్త అన్నమాట. ఇప్పుడు ఇదే ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేస్తున్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ వ్యూహాలకు ఏమాత్రం చిక్కకుండా ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు లోపాయికారిగా పనులు మొదలుపెట్టారు. గ్రామాల్లోకి సైలెంట్గా చొచ్చుకుపోవాలని హైకమాండ్ కఠినమైన ఆదేశాలు ఇచ్చేసింది. ఇక్కడే అసలైన ట్విస్ట్. అదే సోషల్ ఇంజనీరింగ్. కేవలం నాయకులను నమ్ముకోకుండా కులాల వారీగా, సామాజిక వర్గాల వారీగా కొత్త టీమ్స్ను దించుతున్నారు. గత ఎన్నికల్లో బీసీ సీఎం అనే నినాదం ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి పక్కగా బీసీ వర్గాలనే టార్గెట్ చేశారు. మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, గౌడ, ముదిరాజ్ లాంటి బలమైన సంఘాలతో ఇప్పటికే సీక్రెట్గా మీటింగ్స్ పెడుతున్నారు. దళిత, గిరిజన, ఉపకులాల పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. అంటే పైకి ఎలాంటి రాజకీయ హడావిడి కనిపించకపోయినా కింద మాత్రం కులాల వారీగా ఓటు బ్యాంకు పునాదులను కదిలించే ప్రయత్నం గట్టిగానే జరుగుతుంది. ఇక ఈ స్కెచ్ను జనాల్లోకి పంపేందుకు ఉన్న అతిపెద్ద ఆయుధం సోషల్ మీడియా. దీని ద్వారా ఓటర్లతో నేరుగా మమేకమయ్యేలా ఐటీ సెల్ను రెడీ చేస్తున్నారు. వీటన్నిటికీ ఫైనల్ టచ్ ఇవ్వడానికి ఈ నెలాఖరులో రాష్ట్ర నేతలతో ఢిల్లీ పెద్దలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల నుంచి బీజేపీ జాతీయ నాయకులు వరుసగా తెలంగాణలో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఇది తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్. హర్యానా, బెంగాల్ ఫార్ములాలు ఇక్కడ వర్కౌట్ అవుతాయా? ఈ సోషల్ ఇంజనీరింగ్తో తెలంగాణ ప్రజలను బీజేపీ ఆకర్షించగలదా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.